తల వంచింది. మీనాక్షితో కలిసి జీవితాన్ని పంచుకోవాలి అనుకున్నది పర్సు బరువు తగ్గుతుందనో, నా రాయల్ లైఫ్ దూరం అవుతుందనో కాదురా, అమ్మ ప్రేమకు దూరం అయిపోకూడదని. ఈ బాబు అది నేను మీనాక్షి భర్తన్ పంతులు గారు. బాస్, ఈ మ్యాప్స్ దేనికి? నేననుకున్నది సాధించడానికి. ఈ మ్యాపులతో ఏం చేస్తారు బాస్? ఈ రోజుతో నేనేసిన స్కెచ్కి క్రిష్గాడు గిలగిల్లాడి క్రిష్గాడి జీవితం నాశనం కాబోతోంది. శోభనం ఆగిపోతుంది. అదేంటి బాస్, శోభనం అయిపోతుందంటున్నారు, మళ్ళీ కృషిగాడి జీవితం గురించి మాట్లాడుతున్నారు? అదేరా, శోభనం జరుగుతుంది. అదేంటి బాస్, శోభనం ఆపుతానన్నారు? శోభనం ఆగదు, జరుగుతుంది. నాకు మీనాక్షికి. అదేలా బాస్? ఆఫీసులో ఫైర్ అవుతుంది. అప్పుడు క్రిష్గాడు అక్కడికి పరుగులు తీస్తాడు. క్రిష్గాడి ప్లేస్లో నేను, మీనాక్షి నా ఒళ్ళో. అమ్మగారు, నాకు తెలియక అడుగుతాను, శోభనం అనేది 3 రాత్రులు ఎందుకు చేస్తారు? 2 లేక 4 రాత్రులు చేయొచ్చుగా. 3 రాత్రుల్లో 3 ఉంటుంది కాబట్టి. కనకం, నాకు ఇంకో డౌటే. ఏంటి మీ డౌటు? మొగుడు మనల్ని ముద్దు పెట్టుకోబోతుంటే తెలియకుండానే కళ్ళు మూసుకుంటాం, ఎందుకని? నిన్ను తెలియకుండా కాదు, తెలిసే మూసుకుంటారు. మొగుడు ఆనందంగా ఉండేది ఆ ఒక్క క్షణమే, అది కూడా చూడడం ఇష్టం లేక కళ్ళు మూసుకుంటారు. అబ్బా, ఇప్పుడు మీరెందుకు వచ్చారండి ఇక్కడికి? ఇదిగో ఈవిని చూసావా, ఒంటి మీదకి 20 వచ్చి 20 ఏళ్ళైంది. ఇప్పుడు ఈవిడికి ముద్దు గురించి డౌట్ వచ్చింది. నీకు ఎప్పుడైనా వచ్చిందా? అసలు నీకు ఎప్పుడైనా ముద్దు గురించి డౌట్ వచ్చిందా? ఇప్పుడు వస్తుంది. అయితే పద, ఇప్పుడు నీ క్లారిఫై చేస్తా. లేడీస్, మేము ఇప్పుడు వస్తాం. పద పద పద. అబ్బో, ఇదేం డౌటే? ఇప్పుడు చెప్పండి, ఈ సౌండ్ నా చెయ్యిలోంచి వచ్చిందా, మీ చెంపలోంచి వచ్చిందా? ఇప్పుడు కాదే, రాత్రి గదిలోకి వస్తావుగా, అప్పుడు చెప్తాను ఈ సంగతి. రాత్రి దాకా ఎందుకు, నేను ఇప్పుడే చెప్తాను. రండి రండి. కనకం, నువ్వు ఆగు. డింగ్ 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 డింగ్. ఆంటీ, ఏం చేస్తున్నారు? శోభనం కదా, మంచి స్ట్రాంగ్ గా ఉందో లేదో అని చెక్ చేస్తున్నా. డింగ్ 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 డింగ్. పర్వాలేదు, స్ట్రాంగ్ గానే ఉంది. ఆంటీ, జరిగేది శోభనం, ప్రపంచ యుద్ధం కాదు. పిచ్చి మాణిక్యం, ఆ యుద్ధం జరిగితే మనుషులు చస్తారు, ఈ యుద్ధం జరిగితే మనుషులు పుడతారు. దానికన్నా ఇదే గొప్పది. అబ్బా, నా కళ్ళు తెరుచుకున్నాయి. అంతేకాదు, శోభనం అంటే ఆపు, చాలు. ఇప్పుడు శోభనం గురించి పుస్తకం రాయద్దు.
అసలే ఇక్కడ చెంప వాచిపోయింది, అనవసరంగా వచ్చాను. కర్మ. ఆంటీ అక్కడ అగరత్తులు అవి కాస్త చూడండి. వసంత ఆ పూలు కాస్త పక్కన పెట్టేసి ఆ గులాబీ బంతులు తీసుకునిరా. అలాగే త్వరగా. అమ్మగారు ఇవి ఎక్కడ కడదాం? అక్కడ కడదాం, బాగుంటాయి. అక్కడ మనకు అందదు కదా అమ్మగారు. మాణిక్యయ్య గారిని పిలవనా? అవును మరి, ఆయన గారు 6 అడుగుల ప్రభాసు వచ్చి ఆయనే పూలు కడతారు. పట్టుకో, బాలరాముని పిలుస్తాను. బలరాం, ఒకసారి ఇలా వస్తావా? ఏంటి, పువ్వులని సర్దడం అయిపోయిందా? అసలు మా పెళ్ళెప్పుడైతే? ఇలా ఇవ్వు. బలరాం, అక్కడే ఆగిపోయావే, రా. కాస్త ఈ పూలు పైన కట్టవా, మాకు అందట్లేదు. బలరాం, నిన్నే పూలు పైన కట్టాలి. అలాగే, మీరు వెళ్ళండి, నేను కట్టేస్తాను. మీరు వెళ్ళి మిగతా పనులు చూసుకోండి. రండి. డెకరేషన్ బాగుంది కదా? విశాలమైన గది, నిషా ఎక్కించే మల్లెపూలు, ఆలస్యం దేనికంటున్న గులాబీలు, ఆకలి తీర్చుకోమంటున్న పలహారాలు, విరహంతో చూస్తున్న మంచం మీదకి 20 ఏళ్ల అందం కౌగిట్లో కరిగిపోమ్మని ఆహ్వానిస్తుంటే ఈ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారే, ప్రపంచంలో ఎవ్వరికీ దక్కని అదృష్టం దక్కింది. కలువరేకులకి కజిన్ లాంటి కళ్ళు, చెరుకు ముక్కలకి చెల్లెల్లాంటి చెక్కిళ్ళు, హరివిల్లుని అరువు తెచ్చుకుని పెట్టుకున్నట్టు ఆ పెదాలు, పాదరసంతో ముద్ర వేసిన పాదాలు,
మాత్రం చాలా దురదృష్టవంతులు. ఇంకా సేపట్లో మీనాక్షి పెదాలు తాకబోతున్నారు, తల దించుకోబోతున్నారు. ఎందుకో తెలుసా? మీనాక్షి మాటల కమ్మదనం ముందు మీ తీయదనం నిలబడదు. బీ కేర్ఫుల్. బండరాళ్లను సైతం కరిగించే నీ గుండె, ఊపిరితో దోపిడీ చేయగలిగే నీ శ్వాస నా మది గదిలో మంటలు రేపుతున్నాయి మీనాక్షి. ఈ ఇలలోన ఉన్న నదులలోని నీళ్ళన్నీ తాగినా నా ఎదలోని మంటల్ని చల్లార్చలేవు మీనాక్షి. ఎన్నిసార్లు మాయం అవుతావు? ఎంత దూరం వెళ్తావు? నువ్వు దూరం అయ్యేది నాకు దగ్గరవ్వడానికే మీనాక్షి. అయిపోయిందా? ఆ, ఆ, అయిపోయింది. ఏదిరా? ఆహా, బ్రహ్మాండంగా ఉన్నావురా. నిన్నిలా చూస్తుంటే నాకు నా శోభన రోజు గుర్తొస్తుంది. అబ్బా, ఆహా, ఇలా ఇవ్వండి. నాకు కూడా మనీ. అరే బలరాం రా, బుగ్గను సుక్క పెట్టు. ఆగమ్మా. ఓ, నువ్వు పెడతావా? కనకం, త్వరగా రెడీ చేసి తీసుకురామ్మా.
ఒరే అబ్బాయి ఎంతసేపు ఇలా చూసుకుంటారు? ఆట స్టార్ట్ చేయండి రా. తీసుకోరా ఆడు. ఏంటి అలా చూస్తావు? నీకు ఆటం రాదా? నేను చూపిస్తాను చూడు. ఇలా పట్టుకుని స్టైల్గా అంతే. అప్, అప్. నువ్వు కూడా వెయ్యి అంతే. మాణిక్యం ఆగు. చూపించింది చాలు, ఇక వాడి చేతికివ్వు. ఇదిగోరా. వెయ్యి. వెయ్యిరా. 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 అమ్మాయి నువ్వు వెయ్యి మీనాక్షి, వెయ్యి మీనాక్షి. వెయ్యి మీనాక్షి. నువ్వేరా. వెయ్యిరా. మళ్ళీ వేస్తా. అమ్మా పిచ్చా నీకు? అటు చూడు. అయ్యో. ఏంటి? అబ్బా. చాలు అయిపోయింది. ఈ గేమ్ ఓవర్. నెక్స్ట్ యాపిల్ ఇలా తీసుకొని ఇలా మాణిక్యం చూపించక్కర్లేదు, చెప్పు చాలు. యాపిల్ ఇలా తీసుకొని నోట్లో ఇలా పెట్టుకొని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తే ఆ అమ్మాయి కూడా కసక్కని కొరుకుతుంది. అప్పుడు మీరిద్దరు కసక్ 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 అంటూ తినేస్తారు. ఓకేనా? స్టార్ట్ చేయి.